మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రేమను తెలియజేస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో చేరువచ్చిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ బాగున్నారు కదా? మీరంతా బాగున్నారని నమ్మి ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో మన ధ్యానము కొరకై పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనము చదువుకుందాం. మధ్యాహ్నము ఎచ్చట నీడకు వాటిని తోడుకొందును అని చెప్పాను. సొలొమోనును అడుగుతుంది సొలొమితి, మధ్యాహ్నం ఎక్కడ తోడుకొని వెళ్ళాలి, మందను ఎక్కడ నీడన పరుండ పెట్టాలి అని సొలొమితి అడుగుతున్నట్టుగా ఈ భాగంలో మనం గమనించగలం. సొలొమోను అడుగుతుంది ఏమని? మధ్యాహ్నం ఎచ్చట నీడకు వాటిని తోడుకొందును, పరుండ చేసేదును అని సొలొమోను సొలొమితి అడుగుతుంది. గమనించండి, మన జీవితంలో ఎప్పుడు కూడా సంఘ విషయంలో ప్రభువును అడిగి మనము నిర్ణయాలు తీసుకోవాలి. ప్రభువుని అడక్కోకుండా సంఘములో సొంత నిర్ణయాలు తీసుకోకూడదు, సొంత ఆలోచనలు చేయకూడదు. సొలొమితి అడుగుతుంది మందను ఎక్కడికి నడిపించాలి. సొలొమితి అడుగుతుంది నేను మందను ఎక్కడ మేపాలని. ఈ రాత్రి ఆగి ఆలోచన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఈ భాగంలో మధ్యాహ్నం ఎచ్చట నేడకు వాటిని తోలుదునో నాతో చెప్పుము. ఎక్కడికి తోడాలి? చూడండి, 91వ కీర్తనలో కీర్తనకారుడు ఏం రాస్తాడు? ఒక మాట చదువుకొని ముందుకు సాగి వెళ్దాం. అంతకన్నా ముందుగా ప్రియులారా, ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. పరిశుద్ధులు సంపూర్ణగునట్లు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను ఆయన నియమించాను. ఆయన చేశాడండి, ఆయన నియమించాడు. ఎవరిని? సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే, సంఘం విస్తరించాలంటే, సంఘం ఫలించాలంటే, సంఘము వ్యాపించాలంటే ఎవరు కావాలా? అపోస్తులు ఉండాలి, ప్రవక్తలు ఉండాలి, సువార్తికులు ఉండాలి, కాపరులు ఉండాలి, ఉపదేశకులు ఉండాలి. అవును ప్రియులారా, మంద బలమైనదిగా ఉండాలంటే 4, సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే సువార్తికులు ఉండాలి, బోధకులు ఉండాలి, కాపరులు ఉండాలి, ప్రవక్తలు ఉండాలి. ఉంటేనే క్షేమాభివృద్ధి పొందుతుంది సంఘము క్షేమాభివృద్ధి మంద. గమనించండి, మంద బోధ చేత తృప్తి పొందేదిగా ఉండాలనేది ఇక్కడ జ్ఞాపకము చేస్తున్నాడు. మంద క్షేమాభివృద్ధి పొందాలంటే సంఘములో ప్రియులారా అనేకులు ప్రయోజకులుగా ఉండవలసిన అవసరత ఉంది. అంత మాత్రమే కాదు, సంఘములో చేర్చబడిన వారు ఎలాగుండాలి? పౌలు కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగూ జ్ఞాపకము చేస్తున్నాడు. చూడండి, సహోదరులారా, ఆత్మ సంబంధులై మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడకపోతుని, శరీర సంబంధులైనందున మనుషులు ఎలాగూ అని క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. చాలామంది సంఘంలో చేర్చబడి 10-15 అవుతుంది, కానీ ఇంకా వారు శరీర సంబంధులుగానే ఉంటున్నారు. వారు ఆత్మ సంబంధులుగా లేరు. సొలొమితి మాత్రి ప్రియులారా సొలొమోను అడుగుతుంది. అలాగే ఆయన విశ్వాసం ఉంచిన మనం ఆత్మీయ జీవితంలో క్షేమాభివృద్ధి పొందాలని, ఆత్మీయంగా ఎదగాలని, ఆత్మీయంగా ఫలించాలని ప్రభువును అడిగే అనుభవం మనకు లేదు. కాబట్టి అందుకని మనం ఇంకా శరీర సంబంధులుగానే మిగిలిపోతున్నట్లుగా పౌలు ఇక్కడ బాధపడుతున్నాడు. అప్పట్లో మీకు పసిపిల్లలైనందున నేను ఎలాగూ ప్రియ సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకపోతుని, ఎందుకంటే మీరు శరీర సంబంధులుగా ఉన్నారు. ఈ రాత్రి సోదరుడా సోదరి, మందలో చేర్చబడ్డావు, ఆత్మ సంబంధిగా ఉన్నావా, శరీర సంబంధిగా ఉన్నావా? ఆగి ఆలోచించవలసింది అవసరత ఎంతైనా ఉన్నట్లుగా దైవ గ్రంథమైన బైబిలు తేటగా తెలియజేస్తుంది. చూడండి, మరొక లేఖనాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథంలో ఒక మాట మనం చదువుకొని
ముందుకు సాగి వెళదాం. ప్రియులారా, యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. గమనించండి ప్రియులారా, మందలను ఎలాగూ మేపాలో ఈ భాగంలో యిర్మీయా ద్వారా తెలియచేస్తున్నాడు. యిర్మీయా అంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. గమనించండి, చాలామంది వాక్యం ఈ చెవుతో విని చెవుతో విడుదల వదిలిపెడుతున్నారు. కానీ ఇక్కడ యిర్మీయా అంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. భుజించేవారు తక్కువైపోయారు. ఏమండి, భుజించేవారు తక్కువైపోయారు. అందుకని ఈ భాగంలో జ్ఞాపకం చేస్తున్నాడు, వాటి భుజించి తిని సైన్యములకు అధిపతి యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగుచేయును. ఎప్పుడైతే వాక్యం భుజిస్తావో, ఎప్పుడైతే ఆ వాక్యమును ఆరగిస్తావో, నీ శరీరములో ఆనందం, నీ ఎముకలకు సత్తవ నీకు దొరికేదిగా ఉంటుంది. అందుకని భాగములో భక్తుడైన యిర్మీయా గారు ఈ మాట జ్ఞాపకము చేస్తున్నాడు. నేను వాటిని భుజించగా, వాటిని భక్షించగా ఏమి దొరికింది ఆయనకు? నాకు సంతోషము, నా హృదయముకు ఆనందము కలుగుతున్నది. ఈ రాత్రి సోదరుడా సోదరి, ఈ లోకంలో నీకు ఆనందము లేదా, సంతోషం లేదా, సమాధానం లేదా? ప్రభు పిలుస్తున్నా, నా దగ్గరికి రండి. ప్రయాసపడి భారమోచుకుంటున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు సంతోషాన్ని సమాధానాన్ని ఇస్తాను. ఆయన వాక్యమును విన్నట్లయితే ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, నేడే యేసు నొద్దకు రమ్మో, నేడే యేసు నొద్దకు రమ్మో. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం. సోదరుడా, ఈ రాత్రి లోకంలో ఎంతోమంది సంతోషము కొరకు, సమాధానము కొరకు ఎటుపోతే అటు వెళుతున్నారు. కానీ యేసు ప్రభువారు పిలుస్తున్నాడు, బుదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. ఎక్కడ చూస్తే రక్షణ? ఎవరి వైపు చూసిన రక్షణ నీకు దొరకదు. బుదిగంత నివాసులారా నా వైపు చూడండి. సర్వలోక మానవాళి పాప పరిహారము కొరకు యేసుక్రీస్తు ఒక్కడే చనిపోయాడు. ఆయన సమాజం తిరగాడే పరలోకానికి వెళ్ళి మళ్ళా వస్తాడు. ఆయన మరలా వస్తాడు. ఆయన నమ్మిన వారికి ఆ శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నడిపించడానికి రాబోతున్నాడు. ఆయన తన నిత్య జీవములోనికి తోడుకొని వెళ్ళడానికి రాబోతున్నాడు. ఈ రాత్రి యిర్మీయా గారు అంటున్నాడు, నీ మాటలు నాకు దొరికినప్పుడు వాటిని భుజించి తిని, అవి నాకు సంతోషమును నాకు ఆనందమును కలుగు చేస్తున్నాయి. దేవుని మాటలు ఆనందాన్ని కలుగు చేస్తాయి, దేవుని మాటలు నెమ్మది కలుగు చేస్తాయి, దేవుని మాటలు సమాధానం కలుగు చేస్తాయి, దేవుని మాటలు సుఖమును కలుగు చేస్తాయి, దేవుని మాటలను సురక్షితంగా కాపాడేటివిగా ఉన్నాయి దేవుని మాటలు. ఈ రాత్రి ఆ మాటలు వింటావా? ఆయన మాటలు దొరకగానే ఆయన ఆహార మాదిరి భుజించాడంట. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఇలాగంటున్నాడు, నరపుత్రుడా నేను ఇచ్చుతున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుము. నాతో సెలవివ్వగా నేను దానిని భక్షించి తిని, అది నా నోటెకు తేనె వలె మధురంగా ఉండెను. సోదరుడా సోదరి, రాత్రి ఏం భుజిస్తున్నావు? ఈ మధ్య ప్రజలు బయట తిండ్లకు అలవాటు పడిపోయారు. దీనికండి బయట తిండ్లకు అలవాటు పడిపోయి ప్రియులారా ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు, ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. ఎప్పుడైనా ఈ గ్రంథాన్ని ఆహారముగా తీసుకుంటున్నావా? ఈ గ్రంథాన్ని ఆహారముగా తీసుకుంటున్నావా? సోదరుడా సోదరి, ఉదయము టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ సమృద్ధిగా తింటున్నావు. శరీరానికి సమృద్ధిగా ఉంది, కానీ అంతరంగంలో ఉన్న ఆత్మకు సమృద్ధి అయిన ఆహారం ఉందా?
ఒక సోదరుడు దైవ సేవకుడు చెప్తుండగా నేను విన్నాను. మనలో 2 పిల్లులు ఉన్నాయంట. ఏంటండి? 2 పిల్లులు. ఒకటి నల్ల పిల్లి, రెండవది తెల్ల పిల్లి. నల్ల పిల్లికి సమృద్ధిగా పెడతారంట, తెల్ల పిల్లికి ఏం పెట్టదంట. గమనించండి, నల్ల పిల్లి శరీరమే, నల్ల పిల్లి శరీరమే, తెల్ల పిల్లి ప్రియులారా దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ చేత ముద్రించిన అంతరంగంలో ఉన్న అంతరంగ పురుషుణ్ణి ఆర్పివేస్తున్నారు, శరీరాన్ని పోషిస్తున్నారు. ఆత్మీయంగా అభివృద్ధి చెందగలుగుతావా? శరీరానికి కావలసిన సమృద్ధిగా పెడతాం, కానీ ఆత్మకు కావలసిన సమృద్ధి ఉందా? ఇక్కడ యెహెజ్కేలు మాట్లాడుతున్నాడు. దేవుడు నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడినప్పుడు చక్కగా నిలవబడ్డ యెహెజ్కేలు గారు మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? నరపుత్రుడా నేనిచ్చుచున్న ఈ గ్రంథము ఆహారముగా తీసుకుంటున్నావా? ఉదయం లేవగానే శరీర సంబంధమైన ఆహారము కన్నా ఆత్మ సంబంధమైన వాక్యం, ఆయన వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, ఆయన వాక్యము కాపాడుతుంది, ఆయన వాక్యం భద్రపరుస్తుంది, ఆయన వాక్యం హెచ్చరికిస్తుంది, ఆయన వాక్యము సేద తీరుస్తుంది, ఆయన వాక్యము తృప్తిపరుస్తుంది. ఆయన దగ్గరికి వస్తున్నావా? తింటున్నావా? యెహెజ్కేలు గారు అంటున్నారు, ఈ గ్రంథం ఆహారముగా తీసుకొనమని, దాంతో నీ కడుపు నింపుకొనమని యెహోవా సెలవివ్వగా ఆలస్యం చేసిన వాడు కాదు యెహెజ్కేలు గారు. ఆలస్యం చేయకుండా వెంటనే ఆ గ్రంథాన్ని తీసుకొని ప్రియులారా కడుపు నింపుకున్న తర్వాత ఆయన అంటున్నాడు, అది నా నోటికి తేనెగాను మధురంగా ఉంది. ఇదండి, మధురంగా ఉంది. తేనె కంటే, జుంటె తేనె దార కంటే మధురంగా ఉంది అంటున్నాడు యెహెజ్కేలు గారు. ఈ రాత్రి నీ జీవితంలో నీవు మధురమైన క్షణాన్ని అనుభవిస్తున్నావా? ఆలోచన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. అవి నాకు దొరకగా తేనె కంటే, జుంటె తేనె దార కంటే మధురంగా ఉంది. ప్రియులారా యెరెమీయా గారు భక్షిస్తున్నాడు, యెహెజ్కేలు భక్షిస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు నేను భక్షిస్తున్నావా? మందలో చేర్చబడిన వారు సమృద్ధిగా, కాపరి వారికి బలమైన ఆహారము పెట్టవలసిన అవసరత ఎంతైనా ఉంది. చూడండి, యెషయా గ్రంథంలో మరొక లేఖనాన్ని మనం చదువుకుందాం. 7:22 ఒక మాట చదువుకుందాం. అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తినును. గమనించండి, ఈ భాగంలో మనం గమనించినప్పుడు సంఘములో ఉన్న వారికి ఏమన్నారంటే పెరుగు, పాలు వాక్యమే, పెరుగు వాక్యమే. గుర్తుపెట్టుకోండి. అలాగైతే మనం పెరుగుతోనూ పాలుతోనూ పెరుగుతున్నామా? ఆలోచన. దేని చేత మన శరీరము దేని చేత పెరుగుతుంది? భూ సంబంధమైన ఆహారముతో పెరిగితే భూ సంబంధంగా నీవు ఉండగలుగుతావు. ఆత్మ సంబంధమైన ఆహారముతో పెరిగితే ఆత్మీయుడిగా నీవు ఎదిగి ఫలించేవాడుగా ఉంటావు. ఈ రాత్రి మనం ఎలాగున్నాం? ఆగి ఆలోచన చేయవలసిన అవసరత ఎంతైనా. 19వ కీర్తనలో ఒక మాట చదువుకుందాం. 19వ కీర్తన 10వ వచనం చదువుకుందాం. అవి బంగారు కంటేను, విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినది, తేనె కంటేను జుంటె తేనె దారుల కంటే మధురమైనవి. గమనించండి, దావీదు గారు అంటున్నాడు, ప్రభువా నీవిచ్చిన వాక్యం, ప్రభువా నీవిచ్చిన సందేశం, ప్రభువా నీవు నాతో మాట్లాడిన మాటలు ఎలాంటివంటే అవి బంగారు కంటేను. లోకములో వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు తక్కువ. బంగారుకు, వెండికి, ధనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. కానీ దావీదు గారు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడు? వాటిని పోలుస్తున్నాడు. ప్రభువా బంగారు కంటేనో, మేలిమి బంగారు కంటేనో, జుంటె తేనె దారుల కంటే నీ వాక్యము శ్రేష్టమైనదయ్యా. మనం ఎప్పుడైనా చెప్పగలుగుతామా ఈ మాట? దావీదు గారు ఆ మాట చెప్పగలుగుతున్నారు. నీ జీవితంలో, నా జీవితంలో మనం ఆ మాట చెప్పగలిగే అనుభవం ఉందా? చెప్తే ప్రభు సంతోషించేవాడుగా ఉన్నాడు. మందలో చేర్చబడిన వారు ఇలాంటి బలమైన ఆహారముతో వారు పెరుగుతూ ఉన్నట్లయితే ప్రభువుకి సంతోషం, కాపరికి సంతోషం. అందుకన్నా విశేషముగా మందలో చేర్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఎక్కువగా ఆనందించేవాడుగా ఉంటాడు.
చూడండి మరొక మాట 63వ కీర్తనలో అదే దావీదు గారు రాస్తున్నాడు. 4-5 వచనాలు చదువుకుందాం. నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు. గమనించండి, దావీదు గారు ఏం చేస్తున్నాడు? రాత్రిలో పరుండినప్పుడు ఏం చేస్తున్నాడండి? ధ్యానము చేస్తున్నాడు. వాక్య ధ్యానములో ఉన్న దావీదు, పడక మీద ఉన్న దావీదు ప్రియులారా ఏం చేస్తున్నట్ట? ధ్యానము చేస్తున్నట్ట. రాత్రి జాములో నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్టుగా నా ప్రాణము తృప్తిపరచబడుతుంది. గమనించండి, వాక్యము ధ్యానిస్తున్నాడంట. బొక్కలు ఉంటాయి, బొక్కలు పెట్టుకుంటే ఆ బొక్కలో ఉండే తింటే ఎంత రుచిగా ఉంటుంది. నల్లి అంటారు కొన్ని ఏరియాలో కొన్ని రకాలు. ఆ దాంట్లో నుండి వచ్చే ఎంత రుచిగా, క్రొవ్వు మెదడు కన్నా ఇంకా శ్రేష్టంగా ఉంటుందయ్యా. దావీదు గారు ఆ మాట అంటున్నాడు. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు దొరుకుతుంది. ఎప్పుడు? రాత్రి పరుండునప్పుడు వాక్యము ధ్యానం చేస్తున్నాడు. వాక్య ధ్యానం ఉందా? యెహోవా ధర్మశాస్త్ర దీవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. అది ఏరు నాటబడిన వాడై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండు. అతడు చేయునదంతా సఫలమవుతుంది. ఎప్పుడు? ధ్యానిస్తే దావీదు ధ్యానిస్తుంటే క్రొవ్వు మెదడు దొరుకుతుంది. నువ్వు ధ్యానిస్తున్నావా? ధ్యానించే అనుభవం ఉందా నీకు? ఈ రాత్రి ఆగి ఆలోచన చేయవలసిన అవసరత. వాళ్ళు ధ్యానిస్తున్నారు, మనము ధ్యానిస్తున్నామా? మందను నడిపించే కాపరి ఎంత ధ్యానిస్తే అంత మర్మములు దేవుడు వారికి బయలుపరుస్తారు. ఎప్పుడైతే ఆ మర్మాలు బయలుపరుతారో ఆ మర్మాలు సంఘానికి పెట్టినప్పుడు వాళ్ళు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా, జుంటెతైన దారులు దొరికినట్లుగా, బంగారు కన్నా శ్రేష్టమైనవి దొరికినట్లుగా వారు ఆనందించేవారుగా ఉంటారు, సంతోషించేవారుగా ఉంటారు. అలాగైతే రాత్రి మన జీవితాల్లో ఎలాంటి అనుభవం కలిగి ఉన్నాం? హెబ్రీ పత్రికలో పౌలు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12-14 వచనాలు చదువుకుందాం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులు మొదటి మూల పాఠములకు ఒకడు మరలా మీకు బోధించవలసి వచ్చింది. వాస్తవానికి వారు కాలాన్ని బట్టి, సమయాలను బట్టి, వయసును బట్టి చూస్తే వాస్తవానికి వాళ్ళు బోధకులుగా ఉండాలి. కానీ ఏమనండి, ఇంకా మూల పాఠాల వైపు తిరుగుతున్నట్లుగా మనం గమనించగలం. 13వ వచనం కూడా చదువుకుందాం. మరియు పాలు తాగు ప్రతివాడు శిష్యువే గాని నీతి వాక్య విషయములో అనుభవం లేనివాడై ఉన్నాడు. గమనించండి, ఇంకా పాలే తాగుతున్నారు. వారు బలమైన ఆహారం తీసుకోవట్లేదు. ప్రార్థన చేయమంటే రొటీన్ ప్రార్థన. వారు ఎదిగిన వారు కాదు, వారు ఆత్మీయులు కాదు. ఈ దినాల్లో ప్రియులారా ఆత్మీయులు దినదినానికి తగ్గిపోతున్నారు, శరీరానుసారాలు దినదినము పెరుగుతూ ఉన్నారు. అందుకనే 14వ వచనం, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీలును వేచించుటకును సాధన చేయుటకును జ్ఞానేంద్ర నేత్రములు కలిగి ఉన్నారు గనుక వారు బలమైన ఆహారం వారికి తగును. ఎవరికి బలమైన ఆహారం? గమనించండి ప్రియులారా, వారు వయసు వచ్చినప్పుడు అభ్యాసము చేత మేలు కీడు వేచించే అనుభవం కలిగి ఉండాలి. సంఘములో చేర్చబడ్డాం, ఇది వాక్యానుసారమా, వాక్యానుసారం కాదా? వేచన కలిగి ఉండాలి. వేచన కలిగి ఉన్నప్పుడు ప్రియులారా మనము దేవుణ్ణి గణపరిచేవారుగా ఉంటాం, దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉంటాం. అయితే ప్రియులారా అట్టివారు ప్రియులారా సాధన చేయబడిన జ్ఞాననేత్రములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును, వారికే బలమైన ఆహారము తగును. కాలాన్ని బట్టి చూస్తే వాళ్ళు బోధకులుగా ఉండాలి, కానీ వారు ప్రియులార మూలపాఠాలు అంటే ఇంకా ప్రారంభంలోనే ఉన్నారు. వాస్తవానికి వారు బోధకులై ఉండాలి, మంచి గాయకులై ఉండాలి, మంచి ప్రార్థనాపరులై ఉండాలి, మంచి ఆరాధన చేసేవారుగా ఉండాలి. కానీ ఇంకా మూలపాఠాల వైపు చూస్తున్నట్లుగా మందులో చేర్చబడిన వారు ఆత్మీయంగా ఎదగాలని
కాపరుల కోరిక, ప్రభు కోరిక. ఎక్కడ వేసిన గొంగలు అక్కడగా ఉండకూడదనేది దేవుని ముఖ్య ఉద్దేశం. యోహాన్ రాసిన మొదటి పత్రికలో మరొక లేఖనాన్ని చదువుకొని ముందుకు సాగి వెళ్దాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నా. 2:14. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము నిలిచి ఉన్నది కాబట్టి మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. సంఘములో 3 కోణాల వారు ఉన్నారు. ఎవరు? ప్రియులారా, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దలున్నారు, యవనస్తులు ఉన్నారు. మీకు 3 కోణాల వారు ఎలా ఉండాలా? బలమైన వారుగా ఉండాలి. అందుకనే పౌలు తిమోతి పత్రికలో రాస్తూ 2వ పత్రిక 2వ అధ్యాయంలో, నా కుమారుడ క్రీస్తు కృపచేత బలవంతులుగా ఉండండి. సంఘములో మందలో బలమైన వారుగా ఉండాలి. మందలో వారు బలమైన వారుగా ఉన్నప్పుడు ప్రభు సంతోషించేవారుగా, ఆనందించేవారుగా ఉంటాడు. మనం బలమైన వారుగా ఉన్నామా, బలహీనులుగా ఉన్నామా అనేది ఈ రాత్రి ఆగి ఆలోచన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. అందుకని ప్రియులారా, ఈ భాగంలో మనం గమనించినప్పుడు వారు ఏముందంట? వాక్యము నిలిచి ఉంది. ఏమి నిలిచిందండి? వాక్యము నిలిచి ఉంది. అందుకనే వారు బలవంతులుగా ఉన్నారు. మనలో వాక్యము నిలిచి ఉందా? ఆలోచన చేద్దాం. మందలో చేర్చబడిన వారి హృదయాల్లో వాక్యము నిలిచి ఉండాలి. పచ్చిక నిలిచి ఉండాలి, పెరుగు నిలిచి ఉండాలి, పాలు నిలిచి ఉండాలి. అప్పుడే వారు బలమైన వారుగా ఉండగలుగుతారని ప్రియులారా వాక్యము తెలియచేస్తుంది. దాటి వెళ్ళిపోదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపేడు అనేకుల వలె ఉండక నిష్కపటము గలవారుగాను, దేవుని వలన నియమింపబడిన వారుగాను, క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. గమనించండి, ఈ దినాల్లో ప్రియులారా మందను మేపేవారు ఎలాంటి వారంట? కలిపి చెరిపి వాక్యం. ప్రియులారా, వాక్యమును కలిపి చెరిపేవారు అనేకులు బయలుదేరారు. దయాల బోధ బయలుదేరింది, మినమైన బోధ బయలుదేరింది, కలపరాగతులు బయలుదేరాయి. చిన్నపిల్లలారా వినండి. ఎలాగున్నాం? మందలో ఆరోగ్యకరమైన బోధ ఉండాలి. అందుకని పౌలు తిమోతి పత్రికలో ఏమంటాడు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనములో మనం చదువుకున్నాం. ఆయనను శ్రీమంతుడకు దేవుడకు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము. గమనించండి, ఆయన ఏమప్పగించాడు? మహిమగల సువార్తను అప్పగించాడు. ఆయనతో విశ్వాసం ఉంచిన వారికి మహిమగల సువార్త ప్రకారంగా జీవించాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నాం. ఈ సంగతులు సహోదరులకు వివరించినలా నీవు అనుసరించుతూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యము చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి సైన్యం, మంచి పరిచారకుడుగా ఉండము. ఏ బోధ? విశ్వాస సంబంధమైన మంచి బోధ. ఏ బోధ అండి? ఈ భాగంలో గమనించినప్పుడు విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యము చేత. విశ్వాసములో ఎదగాలంటే సుబోధ అవసరం, మంచి బోధ అవసరం. అందుకని పౌలు ఆ సంగతిని జ్ఞాపకము చేస్తున్నట్టుగా మనం గమనించాం. మన సంఘాల్లో ఏ బోధ ఉంది? కడిపి చెరిపే బోధ ఉందా? మహిమగల సువార్త ఉందా? సుబోధ ఉందా? 6వ అధ్యాయంలో మరొక లేఖనాన్ని చదువుకుందాం. 6వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యమును, ప్రియులారా ఏమండి, హితవాక్యం అని కింద సంఖ్య వేసి ఆరోగ్యకరమైన వాక్యం. సంఘాలు ఏముండాలా? ఆరోగ్యకరమైన వాక్యం ఉండాలా. అప్పుడే ప్రియులారా గొర్రెలు ఆరోగ్యంగా ఉంటాయి, పుష్కలంగా ఉంటాయి, పుష్టిగా ఉంటాయి, బలంగా ఉంటాయి. హితవాక్యము చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఎప్పుడైతే హితవాక్యముతో మనము పెంపారుతామో, అందుకనే నా కుమారుడా క్రీస్తు యేసు కృపచేత మీరు క్షమాభివృద్ధి పొందాలి. క్షమాభివృద్ధి మీకు ఇవ్వబడిన కృపావాక్యము క్షమాభివృద్ధి పొందాలంటే సాధనము
చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నట్లుగా మనము గమనించగలం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలో మరొక లేఖనాన్ని చదువుకొని సాగి వెళదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. దేవుని నానా విధమైన కృపాంశమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడికి కృపావరము పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయుడి. గమనించండి, సంఘములో ఉన్న మనం ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకుంటూ, ఒకరినొకరు పురికొలుపుకుంటూ, ఒకరినొకరు ఆదరించుకుంటూ, ఒకరినొకరు హెచ్చించుకుంటూ, ఒకరినొకరు గనపరుచుకుంటూ సాగి వెళ్ళవలసిన అవసరత ఉంది. మందలో చేర్చబడిన వారు దేని చేత మనం పెంపబడాలంటే వాక్యము తెలియచేస్తుంది. ప్రియులారా, ఈ భాగములు మనం గమనించంలో సోలమితి అంటుంది ఏమని చూడండి. ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుందాం. మధ్యాహ్నం ఎచ్చట నీడకు వాటిని తోడుకొని పోవలనో చెప్పు అన్నది. ఎక్కడ తోడుకొని పోవాలి? పచ్చిక గల చోట్లలోకి తోడుకొని వెళ్ళాలి. మేత కలిగిన స్థలాల్లోనికి తోడుకొని వెళ్ళాలి. బంగారు కంటే మేలిమి బంగారు గల వాక్యము దొరికే చోటికి తోడుకోవాలి. కురవ మెదడు దొరికే చోటికి మందలను తోడుకొని వెళ్ళాలి. తోడుకొని వెళ్తే అవి ఎంతో ప్రియులారా సంతోషించేటివిగా ఉంటాయి, అవి తృప్తి పొందేటివిగా ఉంటాయి. కాబట్టి సొలొమితి ప్రియులారా ఏది చేయాలన్నా సొలొమోను అడుగుతుంది. మనము సంఘములో ఏమి చేయాలన్నా మన పరలోకపు తండ్రిని అడిగి ఆయన చిత్తానుసారంగా నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. సర్వకృపానిధివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన లేఖన భాగాలను బట్టి స్తుతిస్తున్నాం. వాక్యము ప్రకటించబడుతుండగా నీరు కట్టి ఫలింప చేయమని, వినేవారిని ప్రభువా మీరు ఆకర్షించమని, వారికి సేద తీర్చమని, తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైనా అనారోగ్యముతో ఉన్నారా, బాధల్లో ఉన్నారా, వేదనలో ఉన్నారా, ఇరుకులో ఉన్నారా, మరణ పడకలో ఉన్నారా, అట్టి వారిని రాత్రి దర్శించి సంపూర్ణమైన స్వస్థత దయచేయమని ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ తోడుగా ఉన్నందుకు స్తోత్రము చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమును స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మన్యోన్య సహా చేరువచ్చిన వారందరికీ వాక్యం వింటున్న వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండి ఆదరించునుగాక. ఆమేన్. అందరికీ ప్రేమ వందనాలు.